ఓకే. ఓకే. మనకు చాయ్ గురించి తెలుసు. మా ఇండియన్స్‌కి చాయ్ ఎంత ఇష్టమో వేడి వేడి చాయ్ తాగుతూ ఉంటే పొద్దున్నే లేచి ఒక టీ కొట్టంది చాలామందికి దినచర్య కూడా మొదలు కాదు. చాలామంది చాయ్ తాగుతారు. కొంతమంది కాఫీ తాగుతారు. సరే కొంతమంది అసలు చాయ్ తాగొద్దు పొద్దున్నే లేచి కడుపులో అల్సర్ వస్తది అని రకరకాల అంటే ఎవరికి అధ్యయనాలు వాళ్ళయి ఎవరిది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా పొద్దుగాల లేచి చాయ్ తాగంది చాలామందికి ఈ రోజు గడవదు. అది అలవాటయిపోయింది. తాగుతూ ఉంటారు. కొంతమంది షుగర్ ఏసుకొని తాగుతారు. కొంతమంది షుగర్ లేకుండా తాగుతారు. కొంతమంది లెమన్ టీ తాగుతారు. రకరకాలు ఎవరిష్టం వాళ్ళది. గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ టీ అయితే తాగుతూ ఉంటారు. మరి ఇప్పుడు తాజాగానంట ఈ కాఫీ టీలతో క్యాన్సర్కు చెక్కు అని ఒక కొత్త పరిశోధన బయటపెట్టిందట. ఛాయ్ గురించి పాట కూడా ఉంది కదా. చాలా రకాల పాటలు కూడా ఉన్నాయి. సరే ఇక అది పక్కన పెడితే ఇక ఎక్కువ కాఫీలు టీలు తాగేవారిలో తల మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయంట. నోరు స్వరపేటిక గొంతు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం తక్కువనంట. చూడండి మరి ఛాయ్ వల్ల మరి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని కొత్త పరిశోధనలు అయితే చెప్తున్నాయంట. మరి క్యాన్సర్ అనే జనరల్లో ఈ అధ్యయనాల గురించి బయటపడ్డదట. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడమాలజీ కన్సార్టియం ఈ అధ్యయనం చేసిందంట. 9,500 మంది మీద వీళ్ళు అంటే తల మెడ క్యాన్సర్ వచ్చినటువంటి 9,500 మంది మీద వీళ్ళు అధ్యయనం చేస్తే తెలిసింది ఏంటంటే ఛాయ్ తాగే వాళ్ళతో పోలిస్తే ఛాయ్ తాగని వాళ్ళలో ఈ ఎక్కువ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది అని వీళ్ళైతే చెప్పారట. అస్సలు కాఫీ తాగని వాడితో పోల్చుకుంటే రోజుకు 4 కప్పుల కాఫీ తీసుకుంటే 17% క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందంట. చూడండి అస్సలు కాఫీ తాగని వాళ్ళతో పోలిస్తే రోజుకు 4 కప్పులు తాగితే 17% క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. దాంతోపాటు ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకుంటే నోటి క్యాన్సర్ వచ్చే లక్షణాలు దాదాపు 30% తగ్గుతాయంట. గొంతు క్యాన్సరు కారకాలు 22% తగ్గుతాయంట. ఓవరాల్గా కనీసం 15, 20, 30% క్యాన్సర్ వచ్చే కారణం అవకాశం తగ్గుతుందట. మరి రోజు 3-4 కప్పుల కాఫీ తాగేవారి గొంతు కింది భాగంలో వచ్చే క్యాన్సర్ 41% తక్కువగా ఉన్నాయంట. రోజు ఒక్క కప్పు తాగినా కానీ 9% తగ్గుతాయంట. చూడండి అంటే ఓవరాల్గా ఇక్కడ చూస్తే కనీసం రోజుకు ఒక్క కప్పు తాగినా కానీ 10% క్యాన్సర్ కారకాలు తగ్గిపోతాయంట. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయంట. కాబట్టి ఎవరేం చెప్పినా మరి మీకు కాఫీ టీ వద్దనే వాళ్ళకు ఈ నివేదిక చూసినామని నేను క్యాన్సర్ రాకుండానే కాఫీ టీ తాగుతున్నా అని. అంటే చాలామంది టీలు కాఫీలు తాగొద్దని దూరంగా ఉంటారు కదా, తాగొద్దు అని. అలాంటి వాళ్ళకి ఇది చూపియండి నేను ఎందుకు తాగుతున్నా అంటే ఎందుకు తాగుతున్నాను. అది మొత్తంగా ఇదైతే ఒక న్యూస్.